జగిత్యాలలోని 16వ వార్డు ఎస్సీ జనరల్ గా రిజర్వ్ కావడంతో ఆ వార్డుకు చెందిన బొల్లి శేఖర్ కౌన్సిలర్ టికెట్ ఆశించి నామినేషన్ దాఖలు చేశాడు. గత 20 ఏళ్లుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న అనుచరుడిగా ఉన్న తనకు ఈసారి టికెట్ దక్కుతుందన్న ఆశలు పెట్టుకున్నాడు. జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు 30 టికెట్లు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులకు 20 టికెట్లు కేటాయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెబల్స్ బెడద కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 467 వార్డులు ఉండగా సిరిసిల్లాలో బీఆర్ఎస్ మినహా ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవడంతో నామినేషన్ దాఖలు చేసిన ఆశావాహులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని పలు డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి గంగుల కమలాకర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కట్టరాంపూర్, తిరుమల నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి సతీష్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని 15వ వార్డు అభ్యర్థిగా తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని చోపరి అంజలి, అరుణ్ కుమార్ ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లిలో నడికొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు.